హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇప్పుడు టైం ఎంత అయిందో చూస్తారా? టైం అయితే 10:30 అవుతుందండి. సో, ఇక్కడ వీడైతే పడుకొని ఉన్నాడు. ఇంక నేనైతే రెడీ అయిపోయాను. వీళ్ళ డాడీ అయితే రెడీ అవుతున్నాడండి. సో, అందరం రెడీ అయిపోయాం. టైం ఏమో 10:30 అవుతుంది. ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నారా? ఇక్కడ మాకు ఆర్మీలో అయితే ఇవాళ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారండి. వాళ్ళ కృష్ణాష్టమి ఫెస్టివల్. సో, అందుకని ఇక్కడ చేస్తున్నారు. కంపల్సరీ అందరూ రావాలి ఫ్యామిలీ వాళ్ళు అని మెసేజ్ అయితే ఉంది. సో, ఆర్డర్ వచ్చినాక పైనుంచి మనం ఫాలో అవ్వక తప్పుద్దా? సో, ఇంకా రెడీ అయితే అయిపోయామండి. వాడిని కూడా రెడీ చేసేసుకొని ఇంకా వాళ్ళ డాడీ వాడైతే కింద వెయిట్ చేస్తున్నారు. ఇంకా నేను కూడా అయితే కిందకి అయితే వెళ్తున్నా అండి. సో, హెల్మెట్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ అండి. నువ్వు లోపల తిరుగు జస్ట్ షాప్ దగ్గరికి వెళ్ళినా సరే కంపల్సరీ హెల్మెట్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ అది రూలు. సో, ఇంకా హెల్మెట్ తీసుకుని లాక్ అయితే వేసుకుని నేనైతే వెళ్ళిపోతుందండి. ఇక్కడ వీళ్ళిద్దరు అయితే రెడీగా ఉన్నారు. ఇంకా బైక్ మీద అయితే వచ్చేసామండి. సో, ఇక్కడ చూసారు అందరూ టైం అయితే 11 అవుతుంది. ఇంకా చిన్నపిల్లలు సహా తీసుకొని అందరూ వచ్చారు. కంపల్సరీ రావాలి కాబట్టి ఇంకా ఇక్కడ అందరూ గుళ్ళోకి అయితే వెళ్తూ ఉన్నారన్నమాట. దర్శనం చేసుకొని ఉంటారు. లోపల ఏదో చూసారా ఇట్లా డెకరేట్ చేసి ఉన్నారు. ఇంకా బెలూన్స్, రిబ్బన్స్ తోటి ఇంకా లైటింగ్ తోటి అట్లయితే డెకరేట్ చేసి ఉన్నారనమాట. ఇక్కడ అంతా పంజాబీ వాళ్ళండి. నా సైడ్ ఉన్న అమ్మాయి అయితే తెలుగు అమ్మాయి. ఇంకా మేమిద్దరం అయితే ఇక్కడ కూర్చోన్నాము. అసలు ఎట్లా చేస్తున్నారు ఏంటి అనేది మా వాడు మొత్తం పరీక్షిస్తున్నాడు అనమాట. చిన్నపిల్లలతో అయితే చాలా ఈజీగా అయిపోయిందండి. పిల్లలు ఎక్కడ ఉంటారండి నైట్, మనం ఉండడమే కష్టము. ఇంకా మ్యాక్సిమము చాలా లేట్ అయిపోయిందండి మేము ఇంటికి వచ్చేసరికి. ఇంకా చిన్నపిల్లలతోటి వీడు ఎక్కడ లోపల ఒక్కగా ఉంటున్నాడని నేనైతే బయటకి అయితే తీసుకొచ్చేద్దామని చూస్తున్నాను. వీడైతే చూడండి ఎవరు వస్తున్నారా, ఎవరు వెళ్తున్నారా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అన్నట్టు అంత నిద్ర మంపులో కూడా గమనిస్తూ ఉన్నాడు. ఇంకా నేనైతే బయట తీసుకొని వచ్చి కొంచెం గాలికి బయట అయితే కూర్చోబెట్టానండి. ఇక్కడ బయట కూడా కొంచెం ఇట్లా డెకరేట్ చేసి ఉన్నారు. చెట్ల కింద టెంట్స్ వేసి ఉన్నారు. చల్లగా ఉన్నింది. ఒకవైపు ఏమో జెంట్స్ కూర్చో ఉన్నారు. ఇంక ఇటు సైడ్ అయితే మేము కూర్చున్నాం. పిల్లలు ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చి కూర్చున్నారండి. ఎందుకంటే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, లోపల డిస్టర్బ్ అవుతుందని. సో, మేమైతే బయటకైతే వచ్చామన్నమాట. సో, ఇంక ఇక్కడ పిల్లల్ని చూస్తే కొంచెం ఆడుకుంటూ ఉన్నాడు. సో, కరెక్ట్గా 12 అయితే అయిందండి ఎగ్జాక్ట్గా. చూడండి కరెంట్ అయితే తీసేసి ఇలా టపాస్ట్ అయితే పేలుస్తున్నారు. అంటే కృష్ణుడు పుట్టాడు అన్నట్టు సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారన్నమాట. ఇంకా అవన్నిటి వరకు అలా టపాసులు అయితే పేల్చేసి ఇంకా లైట్ అయితే ఆన్ చేశారండి. సో, ఇంక ఇక్కడ అందరూ నించొని ఇలా ఏదో సాంగ్ అయితే పాడుతున్నారు హిందీలో. మనకైతే అర్థం కాదు. సో, ఇంక వాళ్ళని మనం ఫాలో అవ్వడమే, వాళ్ళని చూడడం తప్ప మనం చేసేది ఏమీ లేదు. కంపల్సరీ రావాలి కాబట్టి ఇంకా వచ్చామంతే. నెక్స్ట్ ఇంకా నించో ఉండేసరికి నేను కూడా వెళ్ళిపోతున్నానేమోనని వీడు బ్యాగ్ తీసుకోకుండా వెళ్తున్నాను. నాకైతే బ్యాగ్ ఇవ్వడానికంటే చాలా ట్రై చేశాడు, కానీ పాపం అది వాడికి లేవలేదు. ఇంకా లాస్ట్కి అయితే లాక్కొని వచ్చి నాకు ఇచ్చాడనమాట. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా ప్రోగ్రామ్ అయితే అయిపోయిందండి. సో, ఇంకా తినడానికైతే పకోడా, జిలేబీ, చాయ్ అట్లా ఇచ్చారనమాట. ఇంకా తీసుకొని అందరు తింటూ ఉన్నారు. ఇంకా మేము ఇక్కడ వాడి ఓపిక అయితే అయిపోయిందండి. ఇంకా వాళ్ళ నాన్న ఎత్తుకొని అది ఇది చూపిస్తా కొంచెం టైంపాస్ చేపిస్తూ ఉన్నాడు. ఇంకా నేను కూడా ఒక ప్లేట్ తీసేసుకొని ఇద్దరం కొంచెం అలా తినేసి అయితే మళ్ళీ బయలుదేరైతే వెళ్ళిపోయామండి. సో, ఇంకా బయటకు వచ్చినప్పుడు చూడండి అందరూ ఇంకా ఎలా వచ్చారో అట్లా గాడిలో వచ్చిన వాళ్ళు గాడిలో అట్లా వెళ్తూ ఉన్నారు. ఇంకా నేనైతే ఇక్కడ నించున్నాను. వాళ్ళ డాడీ అయితే వెనక బైక్ తీసుకురావడానికి అయితే వెళ్ళాడండి. పార్క్ చేస్తున్నాడు కదా. సో, ఇంకా బైక్ తీసుకొచ్చేసినాక ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంక ఇక్కడ మెట్లు ఎక్కేటప్పుడు చూడండి ఒకటి వీడియో తీయమంటే ఆయన చాలా హైట్ ఉంటాడు కదా, నేను కనపడలేదు, ఎక్కడుంది పుట్టి కనపడట్లేదు అని అంటున్నాడు. సో, ఇంక ఇట్లా పైకి అయితే వచ్చేసామండి. సో, ఇప్పుడు వీళ్ళ డాడీ అయితే ఇంక ఇక్కడ లాగ్ అయితే తీస్తున్నాడు అనమాట. ఇప్పుడు మీకు టైం ఎంత అయిందో నేను మీకు చూపిస్తాను. మేము వెళ్ళింది మాత్రం 10:30 కానీ రిటర్న్ మేము వచ్చేసరికి చూడండి ఎగ్జాక్ట్గా 1 అయితే అవుతుంది. కానీ వీడు మాత్రం అస్సలు నిద్రే పోలేదు. ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ చేపించి అయితే పడుకోబెట్టాలండి. చూడండి స్లీప్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ అంతా సైలెంట్గా కూర్చోడు, ఇక తీసే మమ్మీ నిద్ర వస్తుంది అన్నట్టు. ఇంతే మినీ వ్లాగ్ ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.